హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే ముందేం జరిగిందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. సో ఇదైతే నేను ఇండియా వెళ్ళకముందు షూట్ చేసిన వీడియో. అప్పుడు నా బాల్కనీ అనేది ఇలా ఉండేది ప్లాంట్స్ తోటి. సో ఇక్కడ ఏంటంటే వింటర్లో మోస్ట్లీ సమ్మర్లోనే కదా గార్డెనింగ్ చేసేది. బయట అయినా ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఏదైనా కూడా. ఇంకా తర్వాత స్నో పడుతుంది కాబట్టి మనము ఇంకేం చేయలేము. అంటే కొన్ని ప్లాంట్స్ అయితే ఇండోర్ పెంచుకోవచ్చు, బట్ దానికి ప్రాపర్ లైటింగ్, గ్రో లైట్స్ అనేవి అవన్నీ ఉండాలి. చాలా కేర్ తీసుకోవాలి అవి ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు లోపలికి. సో నేనైతే ఇంకా మేము ఇండియా అనేది సడన్గా ప్లాన్ చేసుకున్నాము. నేను వెళ్ళి 3 years అవుతుంది. సో ఇంకా అప్పటికి కొన్ని సెటిల్మెంట్స్ అయ్యాయి, కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి సెటిల్మెంట్స్ దొరికాయి. సో ఇంక ఇప్పుడు వెళ్ళాలి ఇండియా అన్నట్టు అనుకున్నాము. సో సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల నా బాల్కనీ అనేది ఇలా ఉంది కదా, దీన్ని అసలు వదిలేయాలి అని అనిపించలేదు. సో ఇవన్నీ మొక్కలు కూడా మనం వేరే వాళ్ళకి, ఇన్ని మొక్కలు మనం వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేము. ఇవి క్యారీ చేయడము కష్టము, వాళ్ళు కూడా పైగా మెయింటైన్ చేయలేరు. సో చాలా హార్డ్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది, ఇంకా తప్పదు కాబట్టి. సో సీడ్స్ కూడా చాలా రెడీ అయ్యాయండి అమరాంతస్కి. సో అవన్నీ కూడా మొత్తము ఇవన్నీ కూడా ఇలా వదిలేసినా కూడా చనిపోతాయి. బట్ వెళ్తూ వీటిని ఇట్లా వదిలేయలేం కదా. చూసారు కదా లాస్ట్ వరకు కూడా అన్నీ, అసలు ఏది కూడా మొక్క అనేది డ్యామేజ్ అవ్వలా. నవంబర్లో షూట్ చేశాను నేను ఈ వీడియో. నవంబర్కి అప్పటికి ఆటమ్ వచ్చేసింది, అయినా కూడా ఇంకా అబౌట్ టు స్నో అన్నప్పుడు కూడా ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇంకా మొగ్గలేసి ఇలా ఉన్న మొక్కల్ని వదిలేయలేం కదా. అప్పుడు మా బావగారు వాళ్ళ పాప చామంతి మొక్కలను తీసుకొచ్చే పిండి నేను పెంచుతాను అని చెప్పింది. సరే వాటిని ఇలా వదిలేసి వాటర్ లేకుండా బలవంతంగా చంపే బదులు తీసుకెళ్తే అక్కడ కొద్ది రోజులైనా బ్రతుకుతాయి కదా అని చెప్పేసి నేనైతే వాటిని తీసుకెళ్ళాను. ఆ 2 ప్లాంట్స్ని అయితే తీసుకెళ్ళాను. మిగిలినవన్నీ కూడా క్యారీ చేయలేం కాబట్టి అన్నీ కూడా మట్టంతా వేరే బ్యాగ్స్లోకి సర్దేసి ఇంకా మొక్కలను అయితే ఆకులన్నీ తీసేసుకొని అమరాంతస్వి అన్నీ కూడా ఇంకా మొత్తం తీసేయాల్సి వచ్చింది బలవంతంగా. సో ఇదైతే వచ్చిన తర్వాత వీడియో అండి. బాల్కనీలో ఎలా ఉంటుందో అన్నట్టు అనుకొని ఓపెన్ చేయంగానే ఇలా ఇది పుదీనా ఆకు అయితే అస్సలు చనిపోలేదు. బట్ ఇదైతే కొంచెం బనియన్ ప్లాంట్ లాగా ఉంటుంది, అది మాత్రం ఇంక ఇట్లాగా అయిపోయింది. ఏమన్నా బతుకుతుందేమో అన్న హోప్ తోటి వాటిని అయితే లోపలికి తీసుకొచ్చాను. బట్ నా దగ్గర గ్రో లైట్స్ లేవు కాబట్టి ఇట్లాగా పెట్టేశాను. నాకు తెలీదు ఇవి ఎంతవరకు సక్సెస్. ఇంకేం చేస్తాము, అన్నిటినీ స్టార్టింగ్ ఎఫర్ట్ చేయలేము కాబట్టి నేనైతే ఆ బల్బు కింద పెట్టేశాను. సో నేను ఇండియా నుంచి ఇవైతే తెచ్చుకున్నాను, మా అమ్మ పంపించారు. వాము, నల్లేరు ఒకటి, ఇంకా తిప్పతీగ అనమాట. సో వీటి అప్డేట్స్ అయితే నేను ఫర్దర్గా చెప్తాను.